నిర్మిస్తున్నారు. దాన్ని బాంటేజీ గారు గౌరవిస్తున్నారు. ఇంకా కార్యక్రమం ఉంది, ఇంకా మాట్లాడవలసి ఉన్నారు. కార్యక్రమం అయిపోలేదు. బాంటేజీ గారికి ఒక టైం అయింది, ఉండ్రాయవరం వెళ్ళాలి. కాబట్టి నెక్స్ట్ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. బాంటేజీ గారిని గౌరవించండి. జాతీయ రహదారి పక్కన ఇంత అందమైన సుందరమైన బుద్ధుని విగ్రహాన్ని పెట్టి అన్న రమణన్న చేసిన కార్యక్రమం నాలో ఇంకా ఉత్సాహాన్ని పెంచింది. వచ్చే సంవత్సరం ఇదే అక్టోబర్ 14వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని 5 లక్షల మందితోటి స్వీకరించిన ఇదే రోజున ఈ సంఖ్యని వేలాది నుంచి ఇక్కడ పాల్గొన్న వారందరితో కలిపి అతి పెద్ద సంఖ్యలో రామకృష్ణ బీచ్ లో, ఆర్కే బీచ్ లో నేనే ఏర్పాటు చేస్తానని చిత్రానికి విడుదలకు ముందే బౌద్ధాన్ని నా చేతైన వంతులో, నా చేతైన విధంగా ప్రచారానికి ఈ చిత్రం ఉపయోగపడుతుందని ఇక్కడ అన్నగారితో పాటు బౌద్ధ మత పెద్దల సహకారాలు, సలహాలు తీసుకొని ఇందాక మహాత్ములు బాంటే గారు చెప్పినట్టు ఆచరించేది కులాలు, మతాలు, దేవుడు, దెయ్యం, మంత్రాలు, తంత్రాలు ఏమీ లేని స్వచ్ఛమైన మతం, మానవులు ఆచరించే మతం, ఏజెంట్లు, బ్రోకర్లు, పూజారులు లేనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి బౌద్ధం గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో చెప్పడానికి నేను గత 4 నెలల నుంచి అమెరికాలో ఉండి అక్కడ టెక్నీషియన్స్ తోటి, హై క్వాలిటీ టెక్నీషియన్స్, పెద్ద పెద్ద చిత్రాలకు పనిచేసేటటువంటి వారితోటి కలిసి చర్చించడం జరిగింది. ఆ చిత్రాన్ని పోల్ ఓవెన్ అనే అమెరికాలోని టెక్సాస్ నగరం మేయర్ తోటి ఆ పోస్టర్ కూడా అక్కడ లాంచ్ చేయడం జరిగింది. అక్కడ వందలాది మంది బుద్ధుని అభిమానులు, అంబేద్కరిస్టులు వచ్చి ఆ చిత్ర ప్రారంభోత్సవం వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఆ చిత్రాన్ని నేపాల్, కాట్మాండ్, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, అమెరికాతో పాటు అనేక దేశాల్లో